రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం లీడర్ కాదని గొప్ప మానవతావాది అని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ కీర్తించారు. రాజకీయ ఊహాకర్త ప్రశాంత్ కిషోర్ నిన్న విలేకరులకు ఇచ్చిన స్టేట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి లీడర్ కాదని ప్రొవైడర్ అని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే అదిప్రాజ్ వద్ద ఈ విలేకరు ప్రస్తావించినప్పుడు అదిప్రాజ్పై విధంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఒక మానవతావాది కాబట్టే ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజాభిమానం పొందుతున్నారని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఆరోపణలు చేసినా ఈసారి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటం ఖాయమని జోస్యం చెప్పారు. అనకాపల్లి జిల్లా సభవరం మండలం నారపాడు శివారు బలిజపాలెంలో శ్రీ దుర్గాదేవి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదిప్రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రామంలో కేవలం భక్తుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు మామిడి కొండాజీ దుర్గా నాయుడులు దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించి పలువురు ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. ఇదే గ్రామంలో మరో గ్రామదేవత పైడితల్లి అమ్మవారి ఆలయం నిర్మాణానికి కూడా వీరిరువురు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ అమ్మవారిని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. नमस्कार सर इन तब को बने నమస్కారం. ఈరోజు నారపాడు పంచాయతీ బలిజపాలెం గ్రామంలో దుర్గాలమ్మ అమ్మవారి రెండో వార్షికోత్సవం సందర్భంగా వారి పెద్ద ఎత్తున ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే బృందం అంతా కూడా కలిసి చక్కనైనటువంటి వాతావరణంలో ఈరోజు అన్న సమారాధన ఏర్పాటు చేయడం, మరి గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి మరి అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి ఒక పుణ్యకార్యంలో మాకు కూడా భాగస్వాములు చేసినందుకు ఆర్గనైజింగ్ కమిటీ వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ఉండాలి. పేద ప్రజల తాలూకా ఆకలి తీర్చాలి, పేద ప్రజల తాలూకా బ్రతుకును వాళ్ళ బ్రతుకును మార్చాలి, బాగుపరచాలని ఆలోచించేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిబద్ధత ఏంటి, ఆయన ప్రజలకు ఏ రకంగా సేవ చేశారు, రేపు ప్రజలు ఏ రకంగా ఆయన ఆశీర్వదించబోతున్నారు అనేటువంటిది మరొక కొన్ని రోజులు ఆగితే మీకే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ అని ఏ రోజు మేము చెప్పలేదు. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నెవర్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. మనసుతో ఆలోచించి నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఆయన రాజకీయ నాయకుడు కానే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో ఆలోచించేటువంటి ఈరోజు ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆలయాన్ని సుమారు 7 నెలల వ్యవధిలో 2022 9వ తారీఖున 4వ నెలలో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా 2వ వార్షికోత్సవాన్ని కూడా మేము అన్నంరెడ్డి అదిప్రాజ్ గారు మాకు స్టార్టింగ్లో 2019 ఎలక్షన్లో గడప గడపకు వచ్చినప్పుడు మాకున్నటువంటి సమస్యలు మేము చెప్పాం. ఆయన స్పందించి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చినటువంటి కార్యక్రమం నేను పూర్తి చేస్తానని చెప్పి 2022లో మాకు ఈ ఆలయాన్ని నిర్మించి ఆయన మాకు చాలా సపోర్ట్ చేసి మీరు చేయండి మీకు ఎందుకు నేను ఉంటానని చెప్పేసి మాకు సపోర్ట్ చేశారు. మాకు ఒక టీం ప్రకారంగా ఏ టీము అయినటువంటి మా సోదరులు సురేష్ రాజు గారు, అలాగే కరిశ్రేణి గారు, అలాగే రాజేష్ గారు, చాలామంది యువకులు మాకంతా సపోర్ట్ చేసి మీకు ఎందుకు మీ వెనకాల మేము ఉంటామని చెప్పి మాకు సపోర్ట్ చేసి ఈరోజు ఎంత హ్యాపీగా ఉండడానికి కారణమయ్యారు. మేము 13వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నంరెడ్డి అదిప్రాజ్ గారు సుమారు ఒక 30,000 మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అలాగే మా యువజన విభాగం తరఫున ఆయన విజయంలో అత్యంత కీలక పాత్ర వహిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మా గురువర్యులు మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ అన్నంరెడ్డి అదిప్రాజ్ గారి
ఆశీస్సులతో పాటు ఏఏ టీం ఆశీస్సులు ఎల్లవెల్ల కూడా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఏఏ టీం సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గ్రామాల్లో గుళ్ళ నిర్మాణం జరుగుతున్నాయి. ఏ గ్రామంలో గుడి నిర్మించినా సరే ఏఏ టీం తరఫున పూర్తి సహాయ సహకారాలు కూడా అందజేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.